కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల ఇజ్జత్ మానం మొత్తం పోతుంది కదా. ఒకరు కాదు ఇద్దరు కాదు, ఏ ఎమ్మెల్యే బయట కనిపించిన అటు అన్నదాతలు ఇటు పబ్లిక్ అడ్డం తిరిగి ఇదేనా మీ ప్రజాపాలన అనుకుంటా మర్యాద ఏం లేకుండా నడి రోడ్డు మీదనే నిలబడ్డ తావులా నిలదీస్తుర్రు. ఇప్పుడు ఏ ఎమ్మెల్యే గాశారం బాగలేక దొరికిండ్రే అంటారా. ఇగో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపరెడ్డిపల్లి మండలము గంపెన ఊర్లే కొనుగోలు కేంద్రం కాడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే జారే ఆదినారాయణ సార్ కారుకు అన్నదాతలు అడ్డం తిరిగి ఇట్లా అరుచుకుర్రు. రూపాయి కాదు 2 రూపాయలు కాదు, రైస్ మిల్లులు క్వింటాల్కు 140 రూపాయల దాకా కడి చేసుకుంటేనే ఒడ్లు కొంటాము, లేకుంటే లేదని ఇట్లా ఒక్కొక్కల కాడ అడ్డగోలుగా పైసలు గుంజుతూరు. సారు మీ షెయి సర్కారును నమ్మి మోసపోయినాము, మార్పు 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 అని మీ షెయి గుర్తుకు ఓట్లేసినందుకు మా చెప్పుతోని మేము కొట్టుకునే కాడికి తెచ్చిండ్రని ఇట్లా గట్టిగానే గరానికి వచ్చిర్రు. మరి జారే ఆదినారాయణ సార్ ఏమన్నా అన్నాడా అంటే ఇంకా అనేందుకు ఏం ముఖం ఉన్నదని అంటాడు. అయ్యా ఎమ్మెల్యే గారు, అన్నదాతల అవస్థలు పట్టించుకొని మీరు ఎందుకు ఎమ్మెల్యేగా ఉండు? ఉత్త చేతులతోని ఊపుకుంటా పోయి ఐకేపీ సెంటర్లు చూస్తే అయిపోతుందా? వాళ్ళ అవస్థలు అరుచుకోరా? ఇప్పటికైనా మించిపోయింది లేదు సారు. ఆ రైసు మిల్లుల కథ ఏందో మంచిగా అరుచుకొని మంచిగా రైతులకు న్యాయం చెయ్యండి, లేకుంటే మీరు వచ్చే ఎన్నికల్లో అన్యాయం అయిపోతారు అంటుర్రు ఏ ముచ్చటిన్నోళ్ళు.